హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం సొరకాయ పచ్చడి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సొరకాయ అంటేనే చాలా చల్లదనాన్ని ఇస్తుందని మనందరికీ తెలిసిందే. ఈ పచ్చడి గురించి చాలా మందికి తెలియదు. ఇలా సొరకాయ లేదా ఆనపకాయతో పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేస్తుంది. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ని ఓకే చేయండి. ఈ పచ్చడి తయారీ కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఇందులో 3 స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఓ 10 పొట్టు తీసిన వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, ఓ 15 పచ్చిమిరపకాయలను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను ముక్కలుగా చేసుకుని వేసుకోవడం వల్ల ఇవి వేగేటప్పుడు పేలకుండా ఉంటాయి. పచ్చిమిరపకాయలో ఉండే ఘాటును బట్టి ఒక 4-5 ఎక్కువ గాని తక్కువ గాని చూసుకుని వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఇలా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనపకాయ ముక్కలను వేసుకుని వేగించాలి. ఈ పచ్చడికి గింజల్లాంటివి లేకుండా బాగా లేతగా ఉన్న ఆనపకాయనే తీసుకోండి. లేతకాయ అయితేనే పచ్చడి చాలా రుచిగా వస్తుంది. అలాగే పైన ఉన్న తొక్కను కూడా తీసేసుకుని వేసుకోండి. ఆనపకాయ ముక్కలన్నీ కూడా నూనెలో బాగా వేగిపోయిన తర్వాత 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు టమాటా ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. ఇవి 3 టమాటకాయల ముక్కలు. టమాటా ముక్కలు, కొత్తిమీర కాస్త వేగిన తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండు, 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. టమాటాలతో పాటు చింతపండు వేయడం వల్ల పచ్చడి మరింత టేస్టీగా ఉంటుంది. అలాగే చింతపండులో కాడలు గింజలు లేకుండా చూసుకుని వేసుకోండి. ఇవన్నీ అడుగు మాడిపోకుండా అటు ఇటు కలుపుకుంటూ సమానంగా వేయించుకోవాలి. అన్నీ కూడా బాగా మగ్గి ఆయిల్ సెపరేట్ అయి కనిపిస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిని రోట్లో దంచుకుని కూడా పచ్చడి చేసుకోవచ్చు. మీకు వీలైతే మిక్సీ కంటే రోట్లోనే చేసుకోండి. పచ్చడి మరింత టేస్టీగా వస్తుంది. దీనిలో 2 స్పూన్లు ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ముక్కలన్నీ కూడా మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి తాలింపుని సిద్ధం చేసుకుందాం. మళ్ళీ ఇదే పాన్లో 2 స్పూన్ల నూనె వేసుకుని అది కాస్త హీట్ అయిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, పోపు గింజలు వేసుకుని వేగనివ్వాలి. పోపుల కోసం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా కొద్దిగా తీసుకున్నాం. ఇవి వేగి చిటపట్లాడుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. చివరిగా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవి తొందరగానే వేగిపోతాయి. తర్వాత మిక్సీ పట్టుకున్న సొరకాయ మిశ్రమాన్ని వేసుకుని మొత్తమంతా నూనెలో బాగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తమంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా ఉప్పును సరిచూసుకుని సరిపోకపోయినట్లయితే కొద్దిగా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. చూసారా, చాలా రుచిగా ఉండే సొరకాయ పచ్చడిని సింపుల్ గా రెడీ చేసేసుకున్నాం. దీనిని వేడివేడి అన్నంలో కనుక కలుపుకుని తింటే అస్సలు వదిలిపెట్టరు. మళ్ళీ ఈ పచ్చడిని చేసుకుంటూనే ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.